హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జూలై 11న మరి నిన్నటి లాస్ట్ షిఫ్ట్, అంతేకాకుండా ఈరోజు మొదటి 2 షిఫ్ట్లకు సంబంధించినటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్స్ని అయితే మనం చూద్దామండి. ఈ రోజుతో మరి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఓకేనా, చాలా అంటే చాలా మన మోడల్ పేపర్స్ నుంచి అయితే ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంచిగా రాయగలిగారు. అంతేకాకుండా మెయిన్గా మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా బాగా క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి, బాగా రాసామంటూ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే యాప్లో ఉందండి. రానున్నటువంటి ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్సి కోంబో ప్యాక్ అండి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ అన్నిటి కలిపి ఉంటుంది. తీసుకుంటే బాగుంటుందండి, బెటర్. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఒకసారి ముందుగా చిన్న లైక్ చేయండి. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, ఈరోజు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాము. బై వాట్ పర్సంటేజ్ వాజ్ అ పవర్టీ రెడ్యూస్డ్ ఇన్ ద 10th ప్లాన్? 2002 నుంచి 2007 మధ్యలో 10వ పంచవర్ష ప్రణాళికలో పేదరికము ఎంత శాతం తగ్గించబడింది? ఆన్సర్ సో 0.5% అంతే. ఓకే, 0.5% మాత్రమే. చూద్దాం. 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు సంవత్సరానికి 8% జీడిపి వృద్ధిని సాధించడం, 2007 నాటికి పేదరికాన్ని 5% తగ్గించడం, లక్ష్య వృద్ధి 8.1%, సాధించింది మాత్రం 7.7% మాత్రమే. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటూ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి. సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటూ ఈ క్వశ్చన్ అడిగారండి. ప్రతి ఎగ్జామ్లో కూడా భారతదేశ సాంప్రదాయ నృత్యాలపైన ఒక క్వశ్చన్ అడిగారు. మరి భరతనాట్యం తమిళనాడులో ఫేమస్, గర్భా గుజరాత్, మోహినియట్టం కేరళ, సత్రియా అస్సాం. ఇది జతపరచండి అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద ఫస్ట్ డ్యూరాండ్ కప్ హెల్డ్? మొదటి డ్యూరాండ్ కప్ ఎక్కడ జరిగింది? సో డ్యూరాండ్ కప్ ఇండియన్ ఆయిల్ డ్యూరాండ్ కప్ అని కూడా పిలుస్తారు. దీన్ని స్పాన్సర్షిప్ కారణాల కోసం కోల్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఓకేనా, మరి మొదటి డ్యూరాండ్ కప్ ఎక్కడ జరిగిందంటే ఎక్కడంటే కలకత్తాలో. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, బిట్వీన్ హూమ్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ కన్వా ఫాట్? అంటే కన్వా యుద్ధము ఎవరి మధ్య జరిగింది? కన్వా యుద్ధము 1527 మార్చి 16న కన్వాలో జరిగింది. ఇది బాబర్ యొక్క ఆక్రమణ, తైమూరిడ్ దళాలకు మరియు ఉత్తర భారతదేశ ఆధిపత్యం కోసము రణసంఘ నేతృత్వంలోని రాజ్పుత్ సమైక్యకు మధ్య జరిగింది. ఇంపార్టెంట్ అండి, బాబర్కి రణసంఘకి మధ్య. నెక్స్ట్ వన్, టి బాల సరస్వతి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్? టి బాల సరస్వతి గారు ఏ నృత్యానికి సంబంధించిన వారు? చూద్దాం. తంజావూరు బాల సరస్వతి అని కూడా పిలుస్తారు వీరిని. ఒక భారతీయ నృత్యకారిణి మరియు ఆమె భరతనాట్యము ప్రదర్శించింది. ఈ శాస్త్రీయ నృత్య రూపం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉద్భవించింది. తర్వాత బాల సరస్వతి గారు ప్రముఖ నర్తకిగా మారడం అయితే చూడవచ్చు ఈ యొక్క భరతనాట్యములో. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ వాజ్ చేంజ్ టు మేజర్ ధ్యాన్ చంద్ ఇన్ విచ్ ఇయర్? ఓకే, అంటే ఏ సంవత్సరంలో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుగా మార్చారు? ఆగస్ట్ 2021లో అండి. ఓకేనా, ప్రస్తుత భారత ప్రభుత్వం అత్యున్నతమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా మరి పేరు మార్చడం అయితే దీన్ని జరిగిందండి. ఓకే, మేజర్ ధ్యాన్ చంద్గా అయితే మార్చడము జరిగింది. నెక్స్ట్ వన్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లక్షద్వీప్ విచ్ టైప్ ఆఫ్ వాటర్ విల్లా ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఆగస్ట్ 2021? అంటే లక్షద్వీప్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆగస్టు 2021లో ఏ తరహా వాటర్ విల్లా ప్రాజెక్టు ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ 800 కోట్ల రూపాయలతో మాల్దీవుల తరహాలో లక్షద్వీప్లో వాటర్ విల్లాలనైతే నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్,
గుండేచా బ్రదర్స్ బిలాంగ్స్ టు విచ్ ఘరానా? గుండేచా సోదరులు ఏ ఘరానాకి చెందినవారు? ఏ ఘరానాకి చెందినవారండి? దఘర్ ఘరానా. గుండేచా సోదరులు దఘర్ వాణి యొక్క ధృపద్ శైలికి చెందిన భారతీయ శాస్త్రీయ గాయకులు వీరు ద్వయం అయితే కలిగి ఉంటారు, అంటే ఇద్దరు ఉంటారండి సోదరులు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్మెంట్ అబౌట్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్ ఫాల్స్? హరిత విప్లవం యొక్క రెండవ దశ గురించి ఏ ప్రకటన తప్పు అని చెప్పేసి కొన్ని ప్రకటనలు ఇచ్చారండి. అందులో డ్రై అగ్రికల్చర్ సాగునీటిని ప్రోత్సహించారు అనేది తప్పు ఆప్షన్గా మనమైతే చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ గారి చొరవ మేరకు మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది ఏంటి? ఈ ఎగ్జామ్లో అంటే లాస్ట్ రోజు కాబట్టి, అంటే లాస్ట్ రోజు అని కాదు, బట్ ఈ రోజు మాత్రం కొన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఓకే, క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగారండి. విచ్ ఈస్ ద కరెక్ట్ ఫ్రమ్ ద గివెన్ బిలో స్టేట్మెంట్స్ అన్నారు. 1923లో రేడియో ప్రసారం ప్రారంభమైంది. ఆల్ ఇండియా రేడియో 1936లో స్థాపించబడింది. టీవీ మరియు ఆల్ ఇండియా రేడియో 1976లో వేరు చేయబడ్డాయి. సరైన సమాధానం 3 సరైనవే అండి. అన్నీ కూడా కరెక్ట్ సమాధానాలే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. UIDAI ఫాల్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? UIDAI ఏ మంత్రిత్వ శాఖ క్రిందికి వస్తుంది? భారత విశిష్ట గుర్తింపు అథారిటీ అనేది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద ఆధార్ చట్టము 2016 నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వంచే స్థాపించబడిన చట్టబద్ధమైన అధికార సంస్థగా మనం చెప్పుకోవచ్చు UIDAI. ఓకే, నెక్స్ట్. ఎల్ నీనో ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఓషన్? ఎల్ నీనో ఏ మహాసముద్రంతో సంబంధం కలిగి ఉంటుంది? ఎల్ నీనో మరియు లానీనా అనేది పసిఫిక్ మహాసముద్రంలోని వాతావరణ నమూనాలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా మరి వాతావరణాన్ని ప్రభావితమైతే చేస్తూ ఉంటాయి. ప్రపంచంలోని ఒక ప్రాంతంలో సగటు సముద్ర ఉష్ణోగ్రతల కంటే వెచ్చగా లేదా చల్లగా ఉండడం ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితము చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ 2020 and 2021 అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2022-23? అంటే ఆర్థిక సర్వే 2022-23 మరియు 2021లో పురుషుల శ్రామిక శక్తి భాగస్వామ్యము ఎంత ఉంది? ఎంతండి? భారతదేశంలో పురుషులకు LFPR 2017-18లో 75.8% నుంచి 2022-23కి 78.5%కి పెరిగింది. మరియు మహిళల యొక్క LFPR 23.3% నుంచి 37%కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో WPR 2017-18లో 48.1 నుంచి 2022-23లో 59.4%కి పెరిగింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఇది 43.9% నుంచి 47.7%కి పెరగడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లో టువర్డ్స్ వెస్ట్? క్రింది వాటిలో ఏ నది పశ్చిమం వైపు ప్రవహిస్తుంది? ఓకే, ఏంటండి పశ్చిమం వైపు ప్రవహించే ఏకైక నదులు నర్మదా, తపతి మరియు మహి నదులు. ఇవన్నీ కూడా వింధ్యా సాత్పురా పర్వతాలలో జన్మించి మరి ఎటు పశ్చిమం వైపు ప్రయాణిస్తాయండి. పగులు లోయ గుండా కూడా ప్రవహించే నదులుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భారతదేశంలో డెల్టా ఏర్పరచని నదులండి ఇవి. ఓకే, నెక్స్ట్ వన్. మొదటి ఆసియా క్రీడలు ఎప్పుడు జరిగాయి? మొదటి ఆసియా క్రీడలు మరి 1951లో తొలిసారిగా నిర్వహించడం జరిగింది న్యూఢిల్లీలో. 1982లో భారత్ మళ్ళీ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఫస్ట్ 51లో, తర్వాత 82లో ఆతిథ్యం ఇవ్వడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మేల్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సర్వే ప్రకారం పురుషుల అక్షరాస్యత రేటు 84.70%. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మరియు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO 2021 మరియు 22 ప్రకారం అక్షరాస్యత రేటు 77.70%. అక్షరాస్యులైన పురుషులు 84.70% మరియు అక్షరాస్యులైన స్త్రీలు 70.3%గా ఉండడం అయితే చూడవచ్చు. అఫీషియల్ ఇది డేటా. నెక్స్ట్, కల్బేలియా ఫోక్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? కల్బేలియా జానపద నృత్యము క్రింది ఏ రాష్ట్రానికి చెందినది?
ఆన్సర్ రాజస్థాన్ అండి. రాజస్థాన్లో చాలా ఫేమస్ ఇది. కల్బేలియా అనేది ప్రధానంగా రాజస్థాన్లోని కల్బేలియా కమ్యూనిటీచే ప్రదర్శించబడే జానపద నృత్యము. దీనిని సపేరా నృత్య లేదా స్నేక్ చార్మర్ డ్యాన్స్ వంటి ఇతర పేర్లతో పిలుస్తారు. 2010 సంవత్సరం నుండి యునెస్కో యొక్క మానవత్వము యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యొక్క ప్రతినిధి జాబితాలో చేర్చబడినటువంటి ఫోక్ డ్యాన్స్ అండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద 36th నేషనల్ గేమ్స్ హెల్డ్? 36వ జాతీయ క్రీడలు ఎక్కడ నిర్వహించారంటే గుజరాత్ రాష్ట్రంలో. 2022 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా, దీన్ని 36వ నేషనల్ గేమ్స్ అని కూడా అంటారు. మరి నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా యొక్క 36వ ఎడిషన్ మరియు 29 సెప్టెంబర్ నుండి 12 అక్టోబర్ 2022 వరకు అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదరాలో జరిగింది. మరి గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ మరియు భావ్నగర్లో కూడా. మరి ఇవి 36వది గుజరాత్లో. 37వ జాతీయ క్రీడలు గోవాలో జరిగాయండి. గోవాలో. ఓకేనా. మరి 38వ జాతీయ క్రీడలు ఈ సంవత్సరం 2024లో ఉత్తరాఖండ్లో అయితే జరగనున్నాయి. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ అవర్ ఎర్త్ ట్విన్ ప్లానెట్? మన భూమికి జంట ఉపగ్రహం ఏది? కవల గ్రహము అని కూడా అంటామండి. దేన్ని? శుక్రుడు. వీనస్ మన భూమి యొక్క జంట గ్రహం, ఎందుకంటే అవి దాదాపు ఒకే ద్రవ్యరాశి మరియు సాంద్రత కలిగి ఉంటాయి, మరియు వాటి భౌతిక పరిమాణం కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, హూ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ గ్లాస్ మిర్రర్? మొదటి గ్లాస్ అద్దాన్ని ఎవరు కనుగొన్నారు? జస్టస్ వాన్ లీబింగ్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, వేర్ ఇస్ ద కైలాస టెంపుల్? కైలాస దేవాలయం ఎక్కడ ఉంది? ఎక్కడండి? మహారాష్ట్ర. కైలాసనాథ్ ఆలయం, దీన్ని కైలాస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. దీని నిర్మాణం సాధారణంగా 8వ శతాబ్దపు రాష్ట్రకూట రాజు కృష్ణ వన్కి ఆపాదించబడింది. ఇది ద్రావిడ నిర్మాణ శైలిలో ఉన్న హిందూ దేవాలయం. ఇది శివునికి అంకితం చేయబడింది మరియు దాని చారిత్రాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వన్, వాట్ డస్ ఆర్టికల్ 24 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫర్ టు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 దేనికి సంబంధించింది? ఆన్సర్ కర్మాగారాలలో పిల్లలను నియమించడం, నిషేధించడము మొదలైన వాటిని తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, హూ విల్ బి ద గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ 2024? 2024 హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరండి? శ్రీ శివప్రతాప్ శుక్లా. శ్రీ శివప్రతాప్ శుక్లా. హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరండి ప్రజెంట్? సుఖ్విందర్ సింగ్ సుఖు. నెక్స్ట్, వేర్ ఇస్ నేషనల్ జావెలిన్ త్రో డే సెలబ్రేటెడ్? జాతీయ జావెలిన్ త్రో దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామండి? ఆగస్టు 7వ తారీఖున జరుపుకోవడము మనం చూడవచ్చు. ఓకే. ఆగస్టు 2021 అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఆగస్టు 7ని నేషనల్ జావెలిన్ త్రో డేగా జరుపుకోవాలని ప్రకటించింది. 2021 ఆగస్టు 7న జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా దేశానికి తొలి స్వర్ణం అందించడం గమనార్హం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ సంగ్ టు సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ ఏ చైల్డ్? అంటే క్రింది జానపద పాటల్లో పిల్లల పుట్టుకను పురస్కరించుకొని పాడతారు. ఏంటది? జవాబు సోహార్. ఎక్కడ ప్రసిద్ధి అండి? మరి చూద్దాం. ఉత్తరప్రదేశ్ జానపద సంగీతం అండి. సోహార్ ఇది పిల్లల పుట్టుకకు జరుపుకోవడానికి ఉపయోగిస్తారు. కహర్వా వివాహ సమయంలో కహర్ సమాజం దీన్ని జరుపుకుంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ లైఫ్ డివైన్ పుస్తక రచయిత? అరవిందో ఘోష్ గారండి. లైఫ్ డివైన్ శ్రీ అరవిందో ఘోష్ చేత రచించబడిన పుస్తకం. శ్రీ అరవిందో అసలు పేరు అరవిందో ఘోష్. అతను ఆగస్టు 15, 1872లో కలకత్తాలో జన్మించడం జరిగింది. వాట్ కమ్స్ అండర్ 42nd అమెండ్మెంట్? 42వ రాజ్యాంగ సవరణ ఏమి వస్తుంది? ఇందులో ఏముంటుంది? ప్రాథమిక విధులండి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 170 శాసనసభ కూర్పుతో వ్యవహరించే సవరణ ద్వారా 2001 భారత జనాభా లెక్కల తర్వాత లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికల కోసం నియోజకవర్గాల విభజనను నిషేధించింది. 42వ సవరణ చట్టం 1976 మరియు సోషలిస్ట్ సెక్యులర్ పదాల ద్వారా ప్రవేశిక మరింత సవరించబడింది. నెక్స్ట్ వన్, వాట్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ రాజ దర్బార్లలో ఏ నాట్యము చేస్తారు? కథక్ అండి, కథక్. వాట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కాల్డ్? దీపాల పండుగని ఏమంటారండి? దీపావళిని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 344 to 351 ఆర్ కంటైన్డ్ ఇన్
విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? 344 నుండి 351 వరకు ఉన్న అధికరణలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయంటే పార్ట్ 17. నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద చికాగో సదస్సులో ఎప్పుడు ప్రసంగించారు? 1893. ఆర్టికల్ 45 ప్రొవైడ్స్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ వాట్ ఏజ్? ఆర్టికల్ 45 ఏ వయస్సు పిల్లల విద్య కోసం ఏర్పాటు చేశారంటే 6 సంవత్సరాల వరకు. ఓకే, ఇంపార్టెంట్ అండి. ద ఫాలోయింగ్ స్లో ఫోక్ మ్యూజిక్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? క్రింది స్లో జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే రాజస్థాన్. స్లో ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ వన్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ లాంగ్వేజ్ కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ గోవా. యూనియన్ ఆఫ్ స్టేట్ లాంగ్వేజ్ కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవాలలో మరి అధికార భాషలు ఏంటి? కేరళలో మలయాళము, ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలుగు, గోవా కొంకణి. విచ్ కరెంట్ అవార్డ్ డస్ నాట్ క్యారీ క్యాష్ ప్రైజ్? ఏ ప్రస్తుత అవార్డుకు నగదు బహుమతి అనేది ఉండదండి. ఏంటండి? భారతరత్నకి ఎలాంటి నగదు బహుమతి ఉండదు. 1870లో మహారాష్ట్రలోని పూణేలో ఏ సంస్థ స్థాపించబడింది? విచ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పూణే, మహారాష్ట్ర ఇన్ 1870? క్రీస్తు శకము 1870లో పూనా సార్వజనిక్ సభను ఎంజి రనడే మరియు జీవి జోషి స్థాపించడం అయితే జరిగిందండి. ఈ సంస్థ బ్రిటిష్ పార్లమెంట్లో భారతీయులకు ప్రత్యక్ష ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ హౌస్ ఆఫ్ కామర్స్ ముందు ఒక పిటిషన్ కూడా సమర్పించింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. ఓకే, పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.